హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి 1620 ఉద్యోగాల్లో మీకు ఒక జాబ్ రావాలి అంటే మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఎందుకంటే మీరు ఎంత బాగా చదివినా కూడా క్వశ్చన్ పేపర్ అనేది మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ అడిగే విధంగానే ఉంది. మీరు ఒకసారి 2022కి సంబంధించినటువంటి పరీక్షల్లో అడిగినటువంటి జీకే ప్రశ్నలు చూస్తే చాలా టఫ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మనం గమనించడం జరిగింది. అయితే మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని చదివితే 40కి 35 మార్క్స్ మీరు మ్యాక్సిమం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మేము మీకు దాదాపుగా 28/2022కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఒకసారి ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఆ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. ముఖ్యంగా జీకేకి సంబంధించినటువంటి పార్ట్ చూడండి. అందులో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడిగాడు, ఎంత డెప్త్లో అడిగాడు. అలాగే ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, అలాగే సైన్స్ సబ్జెక్ట్స్, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కానీ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అనేది ఒకసారి చూడండి. సో చాలామంది తక్కువ స్కోర్ చేసేటువంటి సబ్జెక్టు కోర్టు ఎగ్జామ్స్లో జీకేనేనండి. సో నేను గతంలో కూడా చెప్పాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చేమో కానీ ఆ ఛాన్స్ ఉంది. కానీ జీకేలో మాత్రం మీరు 40కి 35 తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి గతంలో చాలా వీడియోస్లో చెప్పాను నేను మీకు. సో ఇప్పుడు మీరు ఏ విధంగా చదివితే 40కి 40 అనేది పాసిబుల్ కాదు. ఓకే, నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. ఎవరో కొంతమంది స్కోర్ చేయగలరేమో కానీ 40కి 40, బట్ మీరు చాలా వరకు 99% 40కి 40 జీకేలో ఎవరికి రావండి. సో 35 వస్తే చాలా మంచి స్కోర్ అది. సో ఇక్కడ మీరు ప్లాన్ చేసుకొని చదవాలి. ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటనేవి చూసుకోవాలి. సో చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మనకి పర్టికులర్గా ప్రతి నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చాడు కదా, ఆ సిలబస్లో ఏపీకి సంబంధించిన జాగ్రఫీ గురించి కానీ, ఏపీ బైఫర్కేషన్ గురించి కానీ, ఏపీ జనాభా గురించి కానీ అండ్ ఏపీ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఏమీ అడగలేదు. జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనే మెన్షన్ చేశాడు. మరి మీరు ఏపీ జాగ్రఫీ గురించి చదవమని చెప్పేసి అడుగుతున్నారు ఏంటని చెప్పేసి ఇచ్చారు. చాలామంది కామెంట్స్లో పెట్టారు. సో మీరు ఒకసారి గమనిస్తే రీసెంట్గా తెలంగాణకి సంబంధించి ఏప్రిల్లో కోర్ట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి. వాళ్ళ యొక్క ప్రీవియస్ పేపర్స్ మీరు ఎన్ని చెక్ చేసినా కూడా తెలంగాణ హిస్టరీ నుంచి అసలు ఒక్క బిట్ కూడా లేదు. తెలంగాణ హిస్టరీ నుంచి ఒక్క బిట్ కూడా లేదనమాట. చాలామంది తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు. కానీ ఫస్ట్ షిఫ్ట్లో తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రాలేదు. కానీ మిగిలినటువంటి అన్ని షిఫ్ట్లో కూడా చూసుకుంటే తెలంగాణ హిస్టరీ నుంచి 5 to 10 క్వశ్చన్స్ అడిగారండి. 5 to 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. అక్కడ కనీసం వాళ్ళకి సిలబస్ కూడా ఇవ్వలేదు. ప్రీవియస్ పేపర్స్ని చూసుకొని దాన్ని బట్టి ఓకే ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా అని చెప్పేసి
ఊహించుకొని వెళ్ళి చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే మనకి చాలా లక్కీ, చాలా మంచిగా సిలబస్ అయితే ఇచ్చారు. అలాగని సిలబస్లో చెప్పిన విధంగానే అడుగుతారని లేదనమాట. 2022లో చూసుకుంటే మనకి ఏపీ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఏపీ అన్నాడు, కానీ ఏపీకి సంబంధించినటువంటి ఏ టాపిక్స్ అనేది అసలు క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. సో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్తో పాటు మీరు జాగ్రఫీ కూడా ఖచ్చితంగా చదువుకోవాలండి, లేదంటే మీకు మార్కులు మీరు లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఏపీ జాగ్రఫీ పెద్ద టాపిక్ ఏం కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మేము మీకు చెప్తాము. లాస్ట్ టైం ఏ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ టాపిక్సే మేము మీకు చెప్తాము. సో మీరు అవి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరైతే చూసుకోండి. అయితే మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నట్లయితే 2022కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ 15 to 20 క్వశ్చన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ అని నేను ఏదైతే మెన్షన్ చేశానో వీటి నుంచే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇండియా కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచే మీకు 10 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచే మీకు 10 క్వశ్చన్ల వరకు రావడం జరిగింది. ఇందులో ఏపీ మంత్రులు ఉంటుంది, అలాగే ఏపీకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఉంటాయి. సో 10 క్వశ్చన్స్ వరకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే రావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి క్వశ్చన్స్ మనకి ఏపీ ఫెస్టివల్స్ నుంచి, ఏపీ కొత్త జిల్లాలకి సంబంధించిన పూర్తి సమాచారం నుంచి. ఇది నేను డీటెయిల్డ్ వీడియో రీసెంట్గానే చేశాను 1 day ago. సో ఈ వీడియో చూడండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సులో అండ్ 499 రూపీస్ పీడిఎఫ్ మెగా కోర్సులో యాడ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు. మిగిలినటువంటి టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా నేను ఫర్దర్గా యాడ్ చేస్తానండి మా కోర్సుల్లో. ఓకే, సో మీరు కొంచెం టైం ఇవ్వండి మాకు, మేము చాలా మంచి మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చూస్తే మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏపీ ఫెస్టివల్స్, అలాగే ఏపీ కొత్త జిల్లాల పూర్తి సమాచారం, ఏపీ గుహలు, ఏపీకి సంబంధించిన నదులు, చెరువులు, సరస్సులు, డ్యాన్స్ ఫామ్స్, ఏపీ పండుగలు, జాతరలు, ఏపీ జనాభా 2011, బైఫర్కేషన్ యాక్ట్, ఓకే, మనకి పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దాని గురించి. సో 1 or 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, అందుకే నేను చెప్తున్నాను. ఏపీ మంత్రులు, ఏపీ పథకాలు, ఏపీ ఓడరేవులు, ఏపీ పోర్టులు, హైవేలకి సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకోవాలి మీరు. వీటి నుంచే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఎన్ని సంవత్సరాలు చదవాలి అంటే 2025 ఎగ్జామినేషన్కి 1 నెల ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే 2024కి సంబంధించినటువంటి అన్ని నెలలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు లేదా సంవత్సరాల కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో మీరు ఎక్కువగా ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. అలాగే ఇండియన్ పాలిటీ నుంచి మనకి ఎక్కువగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, పార్లమెంట్కి సంబంధించిన ఈ అంశాలపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిపైన మీరు చూసుకోవాలి. ఆర్టికల్స్ నుంచి ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కాబట్టి ఆర్టికల్స్ మీరు 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అవి మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అలాగే ఇండియన్ హిస్టరీలో మీరు ఎక్కువగా మోడర్న్ ఇండియా పైన ఫోకస్ చేయండి. రీసెంట్గా జరిగిన తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా మనకి మోడర్న్ ఇండియా నుంచే క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీరు మీడియవల్ ఇండియా చూసుకోవాలి, యుద్ధాలకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో అవి చూసుకోవాలి. అలాగే మొఘల్ సామ్రాజ్యం గురించి, ఇంకా ఇతరుల సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మీరు ఫోకస్ చేయాలి. తర్వాత ఇండియన్ జాగ్రఫీలో రివర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పీక్స్ అంటే పర్వత శిఖరాలు, డ్యామ్స్, నేషనల్ హైవేస్, యునెస్కో హెరిటేజ్ సైట్స్, రామ్సార్ సైట్స్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి సైన్స్ సబ్జెక్ట్లో చూసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావు, కానీ ఒక 3 to 4 క్వశ్చన్స్ మనకి ఈ 4 టాపిక్స్ కలిపి రావడం జరుగుతుంది. అలాగే మనకి వ్యవసాయం, వాతావరణానికి సంబంధించిన టాపిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. ఇంకా ఇండియన్ ఎకానమీ చూసుకుంటే బడ్జెట్, ఇండియా బడ్జెట్, ఏపీ బడ్జెట్ 2025కి సంబంధించిన బడ్జెట్, అలాగే 5 year ప్లాన్స్కి సంబంధించిన టాపిక్స్ మీరు చూసుకోవాలి. ఇంకా స్టాటిక్ జీకేకి సంబంధించి ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, డ్యాన్స్ ఫామ్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి నేను నిన్ననే ఒక వీడియో చేశాను, అది ఖచ్చితంగా చూడండి. ఓకే, నేను సిలబస్ ప్రకారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ వచ్చే టైం నాటికి మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో యూట్యూబ్లో వీడియోస్ చెప్తాం, అలాగే మీకు కంప్లీట్గా వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానితో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 35 మార్క్స్ ఈజీగానే మీరు తెచ్చుకోవచ్చు. మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు. సో స్టాటిక్ జీకే, అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇన్స్టిట్యూట్స్ గురించి అండ్ పర్సనాలిటీస్ గురించి మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.
సో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ స్టాటిక్ జీకే నుంచి ఒక 25 to 30 టాపిక్స్ మేము మీకు పీడిఎఫ్ రూపంలో మెగా కోర్స్లో అండ్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్లో కూడా అందిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. 60 డేస్ మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. జూలై ఎండ్లో కానీ లేదా ఆగస్టులో కానీ ఉంటుందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో మీరు ఒక 60 డేస్ని టైంగా పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లాస్ట్ టైం 2022లో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చిన డే నుంచి ఎగ్జామ్ పెట్టిన డేకి చూసుకుంటే కరెక్ట్గా 60 డేస్ గ్యాప్ అయితే ఇచ్చారు అప్పుడు 2022లో. సో ఇప్పుడు కూడా మనకి 60 డేస్ గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నా గెస్. సో మీరు 60 డేసే టైం అనుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి దాన్ని బట్టి. సో మీరు ఒక్కరోజు లేట్ చేసినా ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసినా కూడా మీరు చాలా లాస్ అవుతారు. కాబట్టి ఏ రోజు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో మీకు 35/40 మార్క్స్ వచ్చే విధంగా టార్గెట్ పెట్టుకొని, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి 35 మార్క్స్ వచ్చే విధంగా టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40కి 40 మార్క్స్ వచ్చే విధంగా టార్గెట్ పెట్టుకోండి. సో అవుట్ ఆఫ్ 80కి మీకు 75 మార్క్స్ అనేది మీ యొక్క టోటల్ టార్గెట్ అనమాట. సో ఈ విధంగా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.